చూడండి బాగా ఎండిపోయాయి కదా, పప్పులన్నీ బాగా కరకరలాడుతున్నాయి. ఇప్పుడు వేపుకుందాం. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే మా పాప కోసం ఫుడ్ రెడీ చేస్తున్నాను. ఉగ్గు అంటారు కదా, మేమైతే ఉగ్గు అంటాము. ఉగ్గు అనేది ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. వచ్చేసి శనగపప్పు, ఇది మైసూర్ పప్పు, ఎర్రపప్పు అని కూడా అంటారు కదా. ఇది ఒక గ్లాస్ వచ్చేసి మినపప్పు, ఇది పెసరపప్పు ఫ్రెండ్స్. ఇవన్నీ గ్లాస్ తీసుకున్నాం కదా. బియ్యం అయితే ఈ గ్లాస్తో 2 తీసుకోవాలన్నమాట. బియ్యం అయితే 2 గ్లాసులు ఫ్రెండ్స్. ఇంకా జీడిపప్పు, బాదం పప్పు తీసుకున్నాను. ఇవన్నీ కలిపి ఒక 2 అవర్స్ నానబెట్టుకోవాలి. ఇందులో ఇంకా నేను జీలకర్ర, వాము కూడా యాడ్ చేస్తాను. ఎందుకంటే ఈ పప్పులు కదా అన్నీ పిల్లలకి, పాపకి గ్యాస్ ఫామ్ కాకుండా ఉంటుంది. జీలకర్ర అయితే తొందరగా అరుగుతుంది అనమాట, తిన్నది కూడా అరుగుతుంది అనమాట. ఉగ్గు అనేది అంటే స్టమక్ పెయిన్ లాంటివి ఏం రావు. అందుకనేసి నేనైతే కొంచెం జీలకర్రను, కొంచెం వాము యాడ్ చేస్తాను ఇవి ఫ్రై చేసేటప్పుడు. ఇవన్నీ ఒక 2 అవర్స్ నానబెట్టుకుంటే సరిపోతుందండి. ఒక 2 గంటలు నానబెట్టుకుంటే సరిపోతుంది అన్నమాట. అన్నీ మిక్స్ అయిపోయాయి కదా, ఇప్పుడు నానబెట్టుకుందాం. చూడండి 2 గంటల తర్వాత బాగా నానే కదా. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కడుక్కొని జల్లుల్లో వేసేస్తాను. చూడండి ఎండబెడుతున్నానండి. చూడండి ఎండబెట్టాను. ఇక మా దగ్గర ప్లేస్ లేదు ఫ్రెండ్స్, బాల్కనీలో అనమాట. వాషింగ్ మిషన్ మీద క్లాత్ వేసి ఎండబెట్టాను. చూడండి బాగా ఎండిపోయాయి కదా, పప్పులన్నీ బాగా కరకరలాడుతున్నాయి. ఇప్పుడు వేపుకుందాం. వామ, చూడండి జీలకర్ర, ఇది లైట్గా వేపుకున్నాను ఫ్రెండ్స్. చూడండి నానబెట్టి మళ్ళీ ఎండబెట్టిన పప్పులు అనమాట. ఇవైతే ఫ్రై చేసుకుందాము. కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేపుకుందాం. లో ఫ్లేమ్లో పెట్టి వేపుకోవాలి, లేదంటే మొత్తం మాడిపోతాయి అన్నమాట. అంటే ఫ్రై కాకముందుకి మాడిపోతాయి అన్నీ. లో ఫ్లేమ్లో పెట్టి వేపుకోవాలి.
చూడండి కొంచెం కొంచెం కలర్ షేడ్ అవుతుంది, అంటే ఫ్రై అవుతున్నాయి అన్నమాట. చూడండి బాగా ఫ్రై అయిపోయాయి. చూడండి ఈ ఫ్రై చేసినవి ఫ్రై చేయనివి చూడండి తేడా తెలుస్తుంది. ఇక ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. చూడండి ఇది ఫ్రై చేయనివి, ఇవి ఫ్రై చేసినవి. మనం బయట ఫుడ్ పెట్టే కంటే మన ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే కొంచెం రిస్క్ అయినా పర్లేదు, కానీ మన ఇంట్లో ఫుడ్ మనం ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. నేనైతే మా పాపకు అలానే పెడుతున్నాను ఫ్రెండ్స్. వచ్చేసి మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకొని ఒక 2 వీక్స్ వరకు వస్తుంది బేబీస్కి. మళ్ళీ తర్వాత ప్రిపేర్ చేసుకోవచ్చు. అందుకే నేను కొంచెమే ప్రిపేర్ చేస్తాను. ఒక 2 వీక్స్కి సరిపోతుంది ఫ్రెండ్స్. చూడండి బాగా ఫ్రై అయిపోయాయి. చూడండి వచ్చేసి వాము, జీలకర్ర, చూడండి జీడిపప్పు, బాదం పప్పు ఫ్రెండ్స్ అన్నీ కలిపి మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ అనేది పట్టేసుకున్నాము. వేపుతుంటే మాత్రం స్మెల్ అయితే మస్తు సూపర్ వస్తుంది ఫ్రెండ్స్. నోట్లో వేసుకుంటే తింటా ఉంటే తినాలనిపిస్తుంది, అంత బాగున్నాయి, కరకరలాడుతున్నాయి అన్నమాట. కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ అనేది పట్టేస్తాను. చూడండి మా బేబీకి ఫుడ్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి.